అనగనగా అది ఒక అద్భుతమైన సాయంత్రం వెలుగులో కనిపించే ఒక గొప్ప రాజుగారి గది. అన్ని పనులు ముగించుకున్న రాజుగారు కాలక్షేపం కోసం ఒక యాపిల్ తిందామని అనుకున్నారు. అయితే ఆయన ఇప్పటివరకు ఎప్పుడూ యాపిల్ కోయలేదు. మరి సరే అనుకుని జాగ్రత్తగా కోయడానికి ప్రయత్నం చేశారు. అంతలో అనుకోకుండా వేళ్లకు కొంచెం కోసుకుంది. అది చూసి ఆయన కొంచెం కంగారు పడి రాజవైద్యుడుగారికి కబురు పెట్టారు. ఏం జరిగిందో అన్న ఆతృతలో రాజవైద్యుడుగారు హుటాహుటిన వచ్చారు. ఏ అవసరం వస్తుందో అని అన్ని మూలికలు ఉన్న తన సంచి తీసుకుని రాజుగారి గదిని చేరుకున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న వైద్యుడుగారు రాజుగారి చేతిని పరిశీలించి చూశారు. తగిలిన గాయం చిన్నదేనని అర్థమయ్యాక వైద్యుడుగారి కంగారు తగ్గింది. బాగా పరిశీలించి ఒకటికి రెండుసార్లు చూసిన తరువాత రక్తం తుడిచిగాయం ఉన్న చోట మందు రాశారు. రాజుగారు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వివరించి గాయానికి కట్టుకట్టడం ప్రారంభించారు. గాయం చిన్నదే అయినప్పటికీ పెద్ద కట్టే కట్టారు. అంత పెద్ద కట్టును చూసి రాజుగారు నాకు ఎందుకిలా జరిగింది అని దిగులు చెందారు. చేసేది ఏమీ లేక ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం అద్భుతమైన వెలుగుతో ప్రారంభమైంది. సభాప్రాంగణం సిద్ధంగా ఉంది. ఇంతలో రాజుగారు రానే వచ్చారు. మునుపటి రోజు జరిగిన విషయాన్ని సభలో వివరించడం మొదలుపెట్టారు. అయితే ఆయన చేతికి ఉన్న కట్టును చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అందరూ సానుభూతితో మాట్లాడినప్పటికీ రాజుగారి చిన్ననాటి మిత్రురాలు రాధ మాత్రం చిన్న చిరునవ్వుతో పరవాలేదు రాజుగారు, అంతా మన మంచికే అని అంటూ వివరించడం ప్రారంభించింది. మనకి ఏదైనా చెడు జరిగినప్పటికీ అందులో ఎక్కడో ఒక మంచి ఉద్దేశ్యం దాగి ఉంటుందని చెప్పసాగింది. రాధ చాలా తెలివైన అమ్మాయి. ఇంకా రాజుగారి చిన్ననాటి స్నేహితురాలు కావడం వల్ల రాజుతో అలా మాట్లాడే ధైర్యం చేసింది. కాని ఆ మాట విన్న రాజుగారు చాలా కోపంతో నాకు గాయమైతే అది మంచికే అయిందంటావా అని ఆగ్రహం తెచ్చుకుని రాధపై ఎంత ధైర్యం నీకు అని విరుచుకుపడ్డారు. కోపం వచ్చినప్పటికీ కాసేపు శాంతంగా నా స్నేహితురాలే కదా అని అనుకున్నారు. కాని రాజును దూషించిన కారణంగా శిక్షించాలనే చెడు ఉద్దేశంతో సభలో అందరి ముందు సైనికులను పిలిచి ఈ రాధను చెరసాలలో పడేయండి అని కోపంగా ఆదేశించారు. చేసేది ఏమీ లేక సైనికులు రాధను చెరసాలకు తీసుకుని వెళ్లారు. ఇంత జరిగిపోయినప్పటికీ రాధ తన తప్పు ఏమీ లేదని తన ఉద్దేశం సరైనదేనని అనుకుంటూ ఆలోచిస్తూ గడిపింది. రాధను పెట్టిన చెరసాల చాలా పాతది. ఇంకా అందులో ఎవరూ లేని ఒక నిశ్శబ్దమైన చోటు. నీటి చుక్క పడినా వినిపించేంత నిశ్శబ్దం అక్కడ. ఆ రాత్రి రాధ ఆ నిశ్శబ్దంలో ఏకాంతంగానే కాలం గడిపింది. ఖాళీ కోట గోడల దూరాన ఉన్న నిప్పు వెలుగు తప్ప అక్కడ ఇంకేమీ లేదు. మరుసటి రోజు ఏమి జరుగుతుందో అన్న సందేహం అందరిలో ఉంది. తెల్లవారు వెలుగులో మరుసటి రోజు కోటలో సందడి నెలకొంది. రాజుగారు తన గుర్రం ఎక్కివేటకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ఎప్పుడూ జరిగే విషయమే. తన సైనికులను పిలిచి సిద్ధంగా ఉండండి, వేటకి వెళ్ళాలి అని చెప్పి అశ్వదళంతో కలిసి రాజ్యం నుండి బయటికి వెళ్లసాగారు. అది ఒక పెద్ద అడవి. చల్లటి గాలిలో రాజు ఆ అడవిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. గాయం ఉన్న చేతిని చూస్తూ ముందుకు సాగాలని అనుకున్నాడు. అలా వెళ్తున్న రాజు ఏదో పరధ్యాసలో ఎటు వెళ్తున్నాడో కూడా తెలియక చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ అడవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అలాంటి చెట్లు తీగలు ఇంతకుముందు ఎన్నడూ రాజు చూడలేదు. ఇంతలో కొంత సమయానికి రాజుకి తాను దారి తప్పిపోయాడనే సంగతి అర్థమైంది. అప్పుడే హఠాత్తుగా రాజుపై ఎవరో దాడి చేశారు. దాంతో రాజు చాలా భయపడిపోయాడు. దూరంగా చెట్ల మధ్యలో ఏదో వింత ఆకారం ఉన్నట్టు కనిపించింది. దానివల్ల రాజుకు ఇంకా భయం వేసింది. తన సైన్యం కూడా లేదు కదా మరి. ఇంతలో ఎవరో కొందరు అడవి మనుషులు ముందుకు దూసుకువచ్చారు. వాళ్లు చాలా బలంగా ఉన్నారు. ఆయుధాలు కూడా కలిగి ఉన్నారు. రాజును అన్ని వైపులా చుట్టుముట్టి బంధించారు.
వాళ్లు చాలామంది ఉండడం వల్ల రాజు ఎదురు తిరిగే ప్రయత్నం కూడా మానుకున్నాడు. ఇక చేసేది ఏమీ లేక వాళ్ల వెంట వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. ఆ అడవి మనుషులు ఉన్న చోటు కూడా చాలా అద్భుతంగా ఉంది. వారి ఇళ్ళు చిన్నగానే ఉన్నా ఎంతో ప్రత్యేకంగా కనిపించాయి. వారు పూజించే చెట్టు చాలా పెద్దగా విశాలంగా నిలిచింది. వారు ఏదో పెద్ద పూజ కోసం సిద్ధం చేసుకున్న వస్తువులు అందంగా అమర్చబడి ఉన్నాయని రాజు గమనించాడు. సాయంత్రం అయ్యే సమయానికి మండే నిప్పుల ఎదుట రాజును బంధించి ఉంచారు. ఇంతలో తనను బలి ఇస్తున్నారని రాజుకు అర్థమైంది. అది తెలిసి రాజు చాలా బాధపడ్డాడు. మరోవైపు గ్రామస్థులు సంబరాలు జరుపుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఇంతలో ఆ గ్రామ పెద్ద అయిన ఒక ముసలమ్మ అక్కడికి వచ్చి సంబరాలకు బలికి కావలసిన ఏర్పాట్లు చూసింది. రాజును ఒకసారి దగ్గరకు వెళ్లి పూర్తిగా పరిశీలించి చూడాలని అనుకుంది. వారు అనుకున్న ప్రకారం ఉదయం కాగానే రాజును బలి ఇవ్వాలి. కాని ఉదయం అయ్యే సరికియా ముసలమ్మ రాజును జాగ్రత్తగా పరీక్షించి ఊరి జనాన్ని అక్కడికి రావాలని చెప్పింది. ఈ రాజు చేతికి గాయం ఉంది. గాయం ఉన్నవారిని బలి ఇస్తే మనం కోరుకున్నది జరగదు అని ఆమె తెలిపింది. ఆ విషయాన్ని రాజుకి కూడా వివరంగా చెప్పి, మేము నిన్ను విడుదల చేస్తున్నాం అని అంది. ఈ అడవి నుండి బయటికి వెళ్లే దారిని చూపించి క్షమాపణలు కూడా కోరింది ఆ ముసలమ్మ. రాజు కొంచెం ఆశ్చర్యానికి గురై ఇది కల, నిజమా అని అనుకున్నాడు. ఏదేమైనా తాను ప్రాణాలతో బయటపడ్డాననే ఆనందంతో రాజు అక్కడి నుండి కోటదారి పట్టాడు. తన రాజ్యానికి చేరుకోవాలనే సంకల్పంతో రాజు ఎంతో ఉత్సాహంగా ఆ అడవిని దాటి ఎట్టకేలకు తన కోటను చేరుకున్నాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న రాజు వెంటనే తన స్నేహితురాలిని చెరసాల నుండి విడుదల చేయాలని నిర్ణయించుకుని ఆదేశించాడు. బయటకు వచ్చిన తన స్నేహితురాలిని చూసి రాజు క్షమాపణలు చెప్పి జరిగినదంతా వివరంగా చెప్పసాగాడు. నువ్వు అన్నట్టుగానేనా? గాయం నా మంచి కోసమే జరిగింది అని అన్నాడు. ఆ మాటలో ఉన్న ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోకుండా ఆమెను చెరసాలలో పెట్టినందుకు రాజు చాలా బాధపడ్డాడు. ఇంతలో తన స్నేహితురాలు చిన్న చిరునవ్వుతో అంతా మన మంచికే అని అంది. అందరూ ఆశ్చర్యంలో ఉండగా తనను చెరసాలలో పెట్టడం వల్లనే తాను రాజుతో కలిసి వేటకి వెళ్లలేదని చెప్పింది. అలా తాను రాజుతో వెళ్లి ఉంటే రాజుకు బదులుగా ఆరోగ్యంగా ఉన్న తననే బలిచేసేవారని వివరించింది. అందువల్ల తాను చెరసాలలో ఉండటమే తనకు మంచిగా మారిందని చెప్పింది. అప్పుడు రాజుగారు కూడా తల ఊపుతూ, ఇక నుంచి ఏదైనా అనుకోని ఘటన జరిగినా అంతా మన మంచికే అని తలుచుకోండి అని అన్నారు.